హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో మీకైతే చాలామందికి డౌట్ ఉంటుంది. ఎవరైతే ఫ్రెషర్ కానీ ఆర్ ఎక్స్పీరియన్స్ ప్రొఫెషనల్స్ కానీ ఎవరైతే 4 years ఆర్ 5 years ఎక్స్పీరియన్స్తో మీరు కంపెనీలో జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళందరికీ అసలు ఐటీ కంపెనీస్లో మనకి ప్రాజెక్ట్ని ఎలా అలొకేట్ చేస్తారు, ఆ ప్రాజెక్ట్ అలొకేషన్స్కి ప్రాసెస్ ఏంటి, ఎవరు మనకి ప్రాజెక్ట్ అలొకేట్ చేస్తారు. సపోజ్ మీరు కంపెనీలో జాయిన్ అయ్యారనుకోండి, ఆఫర్ లెటర్ వచ్చింది, ఆన్ బోర్డింగ్ అయింది. కానీ తర్వాత ఒక బిగ్ క్వశ్చన్ ఏంటంటే, మోస్ట్ ఆఫ్ ది ఫ్రెషర్స్కి అండ్ ఎక్స్పీరియన్స్ ప్రొఫెషనల్స్కి, ఎవరైతే ఎక్స్పీరియన్స్తో ట్రై చేసి జాయిన్ అయ్యి ఉన్న వాళ్ళకి, సో నాకు ప్రాజెక్ట్ ఎప్పుడు వస్తుంది, ఓకే. అండ్ అదేవిధంగా మనకి కంపెనీ ప్రాజెక్ట్ ఎలా అసైన్ చేస్తుంది, మనకి ఏ ప్రాజెక్ట్ కావాలంటే ఆ ప్రాజెక్ట్లోకి వెళ్ళగలమా, లేక మేనేజరే డిసైడ్ చేస్తాడా, లేకపోతే ఏమైనా క్లయింట్స్ డిసైడ్ చేస్తారా, లేక మన స్కిల్స్ చూసి కంపెనీ ప్రాజెక్ట్ ఇస్తుందా. ఇలాగా చాలామందికి చాలా రకాల డౌట్స్ ఉన్నాయండి. సో ఆ డౌట్స్ అన్నీ మనం క్లారిటీ చేస్తాం. ఇక్కడ చూడండి, మనకు కనిపిస్తున్నాయి కదా, మనకి క్లయింట్ రిక్వైర్మెంట్ ఎలా వస్తుంది, కానీ ప్రాజెక్ట్ ఎంతమంది ఎంప్లాయీ కావాలో ఎలా డిసైడ్ చేస్తారు, కానీ అండ్ అవైలబుల్ ఎంప్లాయీస్లో ఎవరిని సెలెక్ట్ చేస్తారు, అండ్ స్కిల్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఎలా మ్యాచ్ చేస్తారు, ఎంప్లాయీ అవైలబిలిటీ ఎందుకు ఇంపార్టెంట్, ఇంటర్నల్ స్క్రీనింగ్ ఎలా జరుగుతుంది, క్లయింట్ ఇంటర్వ్యూ ఎందుకు కండక్ట్ చేస్తారు, ఫైనల్ ప్రాజెక్ట్ అలిగేషన్ ఎలా జరుగుతుంది, ఇవన్నీ కూడా మనం ఈ సెషన్లో డిస్కస్ చేద్దాం. ఇవన్నీ రీల్ ఓరియంటెడ్ అని. సో ఇలాంటి మీకు మోర్ వీడియోస్ కావాలంటే మన లక్కీ టెక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి, చాలా మందికి హెల్ప్ అవుతుంది. ఇదైతే చాలా మందికి డౌట్ ఉండొచ్చు ఈ కాన్సెప్ట్ మీద. సో ఫస్ట్ మనం ఈ క్లయింట్ రిక్వైర్మెంట్ అనేది ఎలా వస్తుందని చూద్దాం. సపోజ్ మీరు ఒక బ్యాంక్కి ఒక సాఫ్ట్వేర్ని డెవలప్ చేస్తున్నారు అనుకోండి, వాళ్ళు మొబైల్ బ్యాంకింగ్ అప్లికేషన్ డెవలప్ చేయాలనుకున్నారు అనుకోండి, అప్పుడు క్లయింట్ ఆ కంపెనీకి చెప్తుంది. ఇప్పుడు సపోజ్ టీసీఎస్ లేకపోతే ఇన్ఫోసిస్ కంపెనీకి అప్రోచ్ అవుతుంది క్లయింట్ అనేది. ఆ క్లయింట్ వాళ్ళకి చెప్తుంది అనమాట, మాకు ఇదిగో ఇలాంటి మొబైల్ బ్యాంకింగ్ అప్లికేషన్ డెవలప్ చేసి ఇవ్వాలి అని చెప్తుంది అనమాట రిక్వైర్మెంట్. ఆ రిక్వైర్మెంట్లో వాళ్ళ జాబ్ డిస్క్రిప్షన్ కానీ అండ్ స్కిల్స్ కానీ వాళ్ళ రిక్వైర్మెంట్ అంతా కూడా వాళ్ళు ఒక డాక్యుమెంట్ ఓరియంటెడ్గా వాళ్ళకి టీసీఎస్ వాళ్ళకి మీటింగ్స్ ద్వారా కానీ మీటింగ్స్ కండక్ట్ చేసి మా రిక్వైర్మెంట్ ఇదని చెప్పేసి అండ్ డాక్యుమెంటేషన్ ప్రారంభంగా ఇస్తారు. అండ్ అప్పుడు ఆ మీటింగ్ డిస్కషన్లోనే మాకు ఎంతమంది డెవలపర్స్ కావాలి, ఏం రిసోర్స్ మీ దగ్గర ఉన్నాయి, ఎలాంటి ఏంటి మీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి. సపోజ్ ఇప్పుడు ఆ మొబైల్ అప్లికేషన్ డెవలప్ చేయడానికి మీకు రియాక్ట్ కానీ ఆండ్రాయిడా లేకపోతే ఏంటి నోట్ చేస్తా, ఏ స్కిల్స్ యూజ్ చేస్తున్నారు, అండ్ ఒక టెస్టర్ కావాలి, ఒక డెవలపర్ కావాలి, ఒక డెవాప్స్ ఇంజనీర్ కావాలి. ఇలాగ అన్ని డిస్కషన్ మీటింగ్లు కండక్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఒక ఫైనల్ డెసిషన్కి వస్తారు. ఈ విధంగా ఆల్ డీటెయిల్స్ అంటే ప్రాజెక్టు స్టార్ట్ ఎప్పుడు చేస్తారు అండ్ ఎండ్ ఎప్పుడు మాకు డెలివరీ చేస్తారు అండ్ ఇవన్నీ కూడా డిస్కషన్ ఉంటుందండి. ఈ డిస్కషన్లో మెయిన్ ఏంటంటే, ఈ క్లయింట్ రిక్వైర్మెంట్ డిస్కషన్లో ఎంతమంది డెవలపర్స్ ఉన్నారు, మాకు ఈ స్కిల్స్ సంబంధించిన ప్రొఫైల్స్ కావాలి అని క్లయింట్ అడుగుతారు. అండ్ అప్పుడు కంపెనీ చూపించుకోవాలి, మా దగ్గర ఇదిగో ఈ స్కిల్స్ మీద ఎంప్లాయీస్ ఉన్నారు, ఇన్ కేస్ లేకపోతే న్యూ హైరింగ్ తీసుకుంటాం, లేకపోతే ఇంటర్నల్గా ఎవరైనా ఖాళీగా ఉన్నారు, ఇవన్నీ చెక్ చేసుకొని వాళ్ళు చెప్తారనమాట. ఆ నెక్స్ట్ ప్రాజెక్ట్కి ఎంతమంది ఎంప్లాయీస్ కావాలో ఎలా డిసైడ్ చేస్తారండి. ఆ తర్వాత ప్రాజెక్ట్ మేనేజర్ కానీ అండ్ డెలివరీ టీమ్ కానీ కొంత అనలైజ్ చేస్తారు. అనలైజ్ చేసి మన దగ్గర డెవలపర్స్ ఎవరెవరు ఉన్నారు, ఇప్పుడు సపోజ్ క్లయింట్కి రియాక్ట్ డెవలపర్స్ ఒక 3 members, టెస్టర్స్ ఒక 3 members, డెవాప్స్ ఇంజనీర్ ఒకరు, అండ్ సమ్ జావా డెవలపర్ కానీ ఆర్ అదర్ సపోజ్ ఆండ్రాయిడ్ అప్లికేషన్ డెవలపర్స్ ఒక 5 members. సో ఇలాగా అంటే టోటల్ టీమ్ సైజ్ ఎంత కావాలో డిసైడ్ చేసుకుంటారు అనమాట, ఓకే, క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టి. మరి మన కంపెనీ దగ్గర మన కంపెనీలో ఎంతమంది ఆల్రెడీ ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళు ఎవరు అవైలబుల్ ఉన్నారు, ఎవరు బెంచ్ మీద ఉన్నారు, ఎవరికి రిక్వైర్డ్ స్కిల్స్ ఉన్నాయి, ఇవన్నీ చెక్ చేసుకొని అప్పుడు వాళ్ళు ప్రాజెక్ట్కి ఎంతమంది కావాలో కూడా డిసైడ్ చేస్తారన్నమాట. ఎంతమంది ఇన్ కేసు అందరు బిజీగా ఉన్నారనుకోండి, ఎంప్లాయీస్ అందరు కూడా ఎవరు లేరు అవైలబుల్ అనుకోండి, అప్పుడు న్యూ హైరింగ్ జరుగుతుంది. సో ఆ ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ స్కిల్స్ని బట్టి అండ్ వాళ్ళ ప్రాజెక్ట్ డ్యూరేషన్ బట్టి ఇంతమంది ఎంప్లాయీస్ అయితే ఈ టైంలో మనం కంప్లీట్ చేస్తామని డిసైడ్ చేసుకుంటాం. అండ్ అదేవిధంగా ఎవరిని అవైలబుల్ ఎంప్లాయీస్ని ఎవరిని సెలెక్ట్ చేస్తారంటే, ఎవరైతే స్కిల్స్ మ్యాచ్ అయి ఉంటాయో అండ్ బెంచ్ పీరియడ్ మీద ఉన్న వాళ్ళని కానీ అలాంటి వాళ్ళని ఎక్కువగా వాళ్ళు సెలెక్ట్ చేస్తారండి, ఓకే. మరి స్కిల్స్ ఎక్స్పీరియన్స్ ఎలాగా మ్యాచ్ చేస్తారు అనేది విషయానికి వస్తే, ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్ అండి. ఇక్కడ మాత్రం కంపెనీ అనేది ర్యాండమ్గా ఎంప్లాయీస్ని ప్రాజెక్ట్లోకి సెలెక్ట్ చేయదు. ఆ ప్రాజెక్ట్ రిక్వైర్మెంటు అండ్ ఎంప్లాయీ స్కిల్స్ మ్యాచ్ చేస్తారు. ఏదైతే ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ ఉంటుందో అండ్ ఈ క్యాండిడేట్ ఎంప్లాయీ యొక్క స్కిల్స్ మ్యాచ్ చేస్తారు. ఎగ్జాంపుల్గా ఇప్పుడు ప్రాజెక్ట్కి జావా, స్ప్రింగ్ బూట్, మైక్రో సర్వీస్ ఎక్స్పీరియన్స్ కావాలనుకోండి. ఇప్పుడు ఎంప్లాయీ ఏ అనే క్యాండిడేట్కి జావా మీద 4 years, స్ప్రింగ్ బూట్ మీద 3 years, మైక్రో సర్వీస్ మీద 2 years ఉందనుకోండి.
అండ్ అదేవిధంగా ఇంకొక ఎంప్లాయీ బికి జావా మీద 2 years, స్ప్రింగ్ బూట్ మీద 6 months ఉందనుకోండి. అప్పుడు రిక్వైర్మెంట్ క్లోజ్గా ఎవరికి ఉన్నట్టు ఎవరికి మ్యాచ్ అవుతుంది? ఆబ్వియస్గా ఎంప్లాయీస్ ఏకే కదా. సో స్కిల్స్ మ్యాచ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, ఎవరైతే రిక్వైర్మెంట్కి దగ్గరలో ఉంటారో, స్కిల్స్ మ్యాచ్ అవుతారో వాళ్ళని ఎక్కువగా ఆ ప్రాజెక్ట్లోకి అలొకేట్ చేయడానికి ఛాన్స్ ఉందండి. ఓకే, నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ అవైలబిలిటీ కూడా చెక్ చేస్తారు. ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే, సపోజ్ ఇప్పుడు చెప్పినట్టు ఎంప్లాయీ ఏకి రిక్వైర్డ్ స్కిల్స్ ఉన్నాయి, మ్యాచింగ్ స్కిల్స్ ఎక్కువ ఉన్నాయి, కానీ అతను ఆల్రెడీ ఇంకో ప్రాజెక్ట్లో బిజీగా ఉన్నాడు అనుకోండి, అప్పుడు అతన్ని వెంటనే న్యూ ప్రాజెక్ట్కి అలొకేట్ చేయలేరు. అందుకే కంపెనీ జనరల్గా ఏం చెక్ చేస్తుందంటే, అవైలబిలిటీ ఉన్నాడా లేదా, బెంచ్ మీద ఉన్నాడా, కరెంట్ ప్రాజెక్ట్లో ఉన్నాడా, నోటీస్ పీరియడ్లో ఉన్నాడా, ఏ లొకేషన్లో ఉన్నాడు, జాయినింగ్ అవైలబిలిటీ ఏంటి, ఇలాంటివి అన్ని ఫ్యాక్టర్స్ అన్ని కూడా కన్సిడర్ చేసి అప్పుడు ఆ ప్రాజెక్ట్కి ఇతను రెడీగా ఉన్నాడా లేదా, అదే న్యూ అప్కమింగ్ ప్రాజెక్ట్, ఇన్ ఫ్యూచర్ ప్రాజెక్ట్ కానీ ఆ ఎంప్లాయ్ అవైలబిలిటీ ఉన్నాడా లేదా చెక్ చేస్తాం. అది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, ఎంప్లాయ్ అవైలబిలిటీ చెక్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, మరి కొన్ని సందర్భాలు ఏంటంటే ఇంటర్నల్ ఇంటర్వ్యూ స్క్రీనింగ్ కూడా జరుగుతుందండి. ఇప్పుడు కొన్ని కంపెనీస్లో ప్రాజెక్ట్ అలికేషన్ డైరెక్ట్గా జరగదు. ముందుగా ఇంటర్నల్ స్క్రీనింగ్ చేస్తారు, అంటే ఇంటర్నల్గా ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఇప్పుడు సపోజ్ మీరు జావా డెవలపర్ అనుకోండి, మీకు ప్రాజెక్ట్ మేనేజర్ కానీ టీమ్ లీడ్ కానీ మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడగవచ్చు. ఏమని, మీకు స్ప్రింగ్ బూట్లో ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, మైక్రో సర్వీస్లో ఏ మోడల్ మీద వర్క్ చేశారు, రెస్ట్ ఏపీఐ మీద ఏమన్నా వర్క్ చేశారా, ఎలాంటి డెవలప్మెంట్ చేశారా, ప్రొడక్షన్ ఇష్యూస్ వస్తే ఎలా ట్రబుల్ షూట్ చేస్తారు. ఈ స్కిల్స్ అన్నీ మీకు మీ ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ మ్యాచ్ అయితేనే మీకు ప్రాజెక్ట్కి సెలెక్ట్ అయ్యేలాగా ఛాన్స్ ఉంటుందండి. ఆ ఇంటర్నల్గా ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు, టీమ్ లీడ్ కానీ ప్రాజెక్ట్ మేనేజర్ కానీ. మీ స్కిల్స్ మ్యాచ్ అయ్యి ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ తగ్గట్టు మీరు పర్ఫార్మెన్స్ చేశారంటే ఇంటర్వ్యూలో, అప్పుడు మీకు ప్రాజెక్ట్లోకి తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, అండ్ ఇంకొన్ని కంపెనీస్లో ఏం జరుగుతుందంటే క్లయింట్ ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేస్తారు. అంటే ఇంటర్నల్గా కంపెనీస్ వాళ్ళు కండక్ట్ చేయకుండా డైరెక్ట్గా క్లయింటే, ఎవరైతే మనకి వర్క్ అసైన్ చేశారో వాళ్ళే కండక్ట్ చేస్తారు ఇంటర్వ్యూని. ఇది ఎస్పెషల్ ఎప్పుడు జరుగుతుందంటే, బాగా వాళ్ళకి మంచి ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ అయ్యి ఉండి, సమ్ కాన్ఫిడెన్షియల్ ప్రాజెక్ట్ లాగా, లేక సెన్సిటివ్ డేటా ఉండి ఇలాంటి ఉన్నప్పుడు, అలాంటి సందర్భంలో క్లయింట్ డైరెక్ట్గా క్యాండిడేట్ ఇంటర్వ్యూ చేస్తాడు. ఎలాంటి క్వశ్చన్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తా అంటే, మీ ప్రీవియస్ ప్రాజెక్ట్ మీద దేని మీద వర్క్ చేశారు, మీ రోల్ ఏంటి, మీరు ఎలాంటి ప్రొడక్షన్ ఇష్యూస్ వస్తే ఎలాంటి ఛాలెంజ్ ఫేస్ చేశారు, మీరు ఎలా సాల్వ్ చేశారు, అంటే మీ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీని చెక్ చేస్తాడు. అదే టెక్నికల్ నాలెడ్జ్ చెక్ చేస్తాడు. అండ్ క్లయింట్కి కానీ క్యాండిడేట్ సూటబుల్ అనిపిస్తే ఆ ప్రాజెక్ట్కి, అండ్ ప్రాజెక్ట్ అలికేషన్ కన్ఫామ్ అవుతుందండి. ఓకే, సో ఇంకా ఫైనల్గా ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత అప్పుడు ఫైనల్ ప్రాజెక్ట్ అలికేషన్ జరుగుతుంది. సో ఎంప్లాయీకి అఫిషియల్గా ప్రాజెక్ట్ అలికేట్ చేస్తారన్నమాట. అప్పుడు అంటే ప్రాజెక్ట్ నేమ్ ఏంటి అప్పుడు చెప్తారు అన్నీ వాళ్ళు సూటబుల్, ఈ క్యాండిడేట్ సూటబుల్ అనుకుంటే అప్పుడు ప్రాజెక్ట్ గురించి చెప్తారు. ఈ ప్రాజెక్ట్ నేమ్ ఏంటి, ఆ ప్రాజెక్ట్లో మీ రోల్ ఏంటి, టీమ్ ఎంత ఉండబోతుంది, టీమ్ సైజ్ ఎంత ఉండబోతుంది, మీ మేనేజర్ ఎవరు, అండ్ ఏమేమి టెక్నాలజీ యూజ్ చేయబోతున్నాము, అండ్ వర్క్ లొకేషన్ ఏంటి, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా కమ్యూనికేట్ చేస్తారు. సో అక్కడి నుంచి ఎంప్లాయీ యాక్చువల్ ప్రాజెక్ట్ వర్క్ అనేది స్టార్ట్ అవుతుందండి. ఓకే, మీకు వీటన్నిటి మీద ఒక రియల్ టైం ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఒక కంపెనీలో 100 ఎంప్లాయీస్ ఉన్నారనుకోండి, అది ఒక న్యూ బ్యాంకింగ్ ప్రాజెక్ట్ వచ్చింది. సో ఇప్పుడు రిక్వైర్మెంట్ ఏంటంటే, మనకి 10 జావా డెవలపర్స్ కావాలనుకోండి. ఆల్రెడీ కంపెనీలో 20 మెంబర్స్ ఉన్నారు జావా డెవలపర్స్. అందరిని ప్రాజెక్ట్లోకి డైరెక్ట్గా తీసుకోదు. ఏం చెక్ చేస్తుందంటే, స్కిల్స్ చెక్ చేస్తుంది, వాళ్ళ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ చెక్ చేస్తుంది, వాళ్ళు అవైలబిలిటీ ఉన్నారా చెక్ చేస్తుంది, అండ్ ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్కి స్కిల్స్కి మ్యాచ్ అవుతున్నారని చెక్ చేస్తుంది, లొకేషన్లో ఉన్న మన పర్టికులర్ లొకేషన్లో ఉన్నారని చెక్ చేస్తుంది. ఇంటర్నల్ స్క్రీనింగ్ వంటి ఫ్యాక్టర్స్ ఆధారంగా వాళ్ళని షార్ట్ లిస్ట్ చేస్తారండి. ఆ 20 మెంబర్స్లోంచి 10 మందిని సెలెక్ట్ చేసుకుంటారు. ఓకే, మిగిలిన 10 మందిని, ఆ నెక్స్ట్ 10 మెంబర్స్ని వాళ్ళు బెంచ్ మీద ఉండొచ్చు, లేకపోతే ఇంకొక ప్రాజెక్ట్కి అలికేట్ కావచ్చు. సో నా ఫైనల్ కంక్లూడ్ స్టేట్మెంట్ ఏంటంటే, మీకు ఒక ప్రాజెక్టు ఫాస్ట్గా రావాలంటే మీకు మెయిన్గా స్ట్రాంగ్ టెక్నికల్ స్కిల్స్ ఉండాలి, కోర్ టెక్నాలజీ మీద, అండ్ ప్రాజెక్ట్ నాలెడ్జ్ ఉండాలి, అండ్ కమ్యూనికేషన్ ఉండాలి. అంటే కమ్యూనికేషన్ అంటే మీ మేనేజర్తో కానీ టీంతో కానీ క్లియర్గా కమ్యూనికేట్ చేయాలి. నాది ఇది టెక్ స్టాక్, నేను ఈ డొమైన్ వర్క్ చేశాను, నేను దీని మీద ఇంట్రెస్ట్ ఉన్నాను. అండ్ ఇంటర్నల్ ఆపర్చునిటీస్ కూడా ఉంటే, ఇన్ కేస్ మీరు బెంచ్ మీద ఉన్నారు, ఆ ప్రాజెక్ట్ ఇంకా అసైన్ చేయలేదు అనుకోండి, కంపెనీలో ఇంటర్నల్ ప్రాజెక్ట్స్ ఓపెనింగ్స్ ఉంటే వాటికి యాక్టివ్గా అప్లై చేసుకోవడం చాలా మంచిది. అండ్ మీ స్కిల్స్ కూడా అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. అది సింపుల్గా ఒక్క వేలో కాదండి, డిఫరెంట్ వేస్లో ఉంటుంది. సమ్టైమ్స్ ఇంటర్నల్గా ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు, సమ్టైమ్స్ క్లయింట్ రౌండ్ ద్వారా కండక్ట్ చేసి మీ స్కిల్స్ మ్యాచ్ అయినా చెక్ చేసుకొని అప్పుడు వాళ్ళు ప్రాజెక్ట్ అలికేషన్, అంటే మీ ప్రొఫైల్ సూటబుల్ అనిపిస్తే వాళ్ళు మాత్రం ప్రాజెక్ట్ అలికేషన్ ఉంటుందన్నమాట. ఓకే,
సో మీకు ఇలాంటి మోర్ వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంకొక మంచి యూస్ఫుల్ కంటెంట్ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.